తెలంగాణలో ఎన్నో పరిణామాల తర్వాత నరాలు తెగే ఉత్కంఠ మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు నామినేషన్లు కూడా దాఖలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హనుమకొండ జిల్లాలోనూ పోలింగ్ ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా వరంగల్ సిపి ఆధ్వర్యంలో సిపి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామంటున్న డీసీపీ దార కవితతో మా వరంగల్ ప్రతినిధి మంద సాల్మన్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలైతే ఆ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. రెండో విడతలో కూడా అందులో భాగంగా నామినేషన్లు అయితే అభ్యర్థులు దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం నాగరంలో ఉన్నాం. నాగరంలో డీసీపీ మేడం గారు పర్యటిస్తున్నారు. ఇక్కడ అన్ని అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించేందుకైతే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మేడం చెప్పండి, ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే చాలా కొంత కష్టమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళైతే కొంత పోటాపోటీగా బాగా ఉంటుంది. అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? కొన్ని ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలు లేకుంటే సమస్యాత్మక పోలింగ్ బూత్లు అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దీన్ని ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మేడం? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నామినేషన్స్ పర్వం అనేది కొనసాగుతుంది. ఇది సెకండ్ డే జరుగుతుంది ఈరోజు. ఇక్కడ నాగారం పంచాయతీలో అట్లాగే హసన్పర్తి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి క్లస్టర్స్, విలేజెస్ ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. బందోబస్తు అంతా ముందుగానే ఏర్పాటు చేశాము. ప్రజలకి గైడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి. మన పోలీస్ వాళ్ళు కూడా ప్రాపర్గా బందోబస్తు చేసి పీస్ఫుల్గా జరగడానికి ఎన్ష్యూర్ చేస్తున్నారు. ఈ పోలింగ్ సెంటర్స్లో ఉన్న ఓటర్స్ ఇక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా ఆల్రెడీ క్రిటికల్, సెన్సిటివ్ ఇట్లాగా కేటగరైజ్ చేసి దానికి అనుగుణంగా ఎంత స్కేల్ ఆఫ్ బందోబస్తు పెట్టాలనేది అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది మేడం. అంటే ఈ యొక్క వైన్కి సంబంధించి అంటే అలాంటి ఏమన్నా చెకింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటివరకు అంటే ఇది డబ్బులు పంచే అవకాశాలు అయితే చాలా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉంటాయి. అంటే అది కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము ఒక స్టాటిక్ సర్వేలెన్స్ టీము అట్లాగే ఎఫ్ఎస్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. ఆల్రెడీ నిన్న కూడా చాలా కేసెస్ బుక్ చేశాము. ఐఎంఎఫ్ఎల్ కేసెస్, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్లో మొత్తం ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా కట్టైల్ చేయడానికి ఈ సర్వేలెన్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. 24/7 అదర్ డిపార్ట్మెంట్స్తో పోలీస్ కూడా కలిసి స్టాటిక్ అలాగే ఫ్లయింగ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. కేసెస్ కూడా నిన్న ఈరోజు మొత్తం అన్ని కూడా బుక్ చేయడం జరిగింది. ఇది టిల్ ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ నామినేషన్ వేసిన అభ్యర్థులకు అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అదేవిధంగా అంటే గుంపులుగా ఉండొద్దు అనేది ఎలక్షన్ దానికి సంబంధించి అయితే చేస్తున్నారు. అంటే ఇది ఎలా చూడొచ్చు? లేకుంటే ఇక్కడ నామినేషన్ వేసిన అభ్యర్థులకు మీరు సూచనలు ఏం తెలుపుతున్నారు? ఆల్రెడీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి. నామినేషన్ వేసే అభ్యర్థులు పోలింగ్ సెంటర్కి బయటనే 100 మీటర్స్ బయటనే వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. లోపలికి నామినేషన్కి వచ్చేటప్పుడు ఆ ఫామ్స్, ప్రిస్క్రైబ్డ్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేసుకొని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, అక్కడ కన్సల్ట్ అవ్వాలి. లోపలికి వచ్చేటప్పుడు 1+2 క్యాండిడేట్స్ మాత్రమే అలౌడ్ పోలింగ్ సెంటర్, ఈ నామినేషన్ సెంటర్లోకి. సో వచ్చేటప్పుడు ప్రాపర్గా అది ఎన్ష్యూర్ చేసుకొని వచ్చి మొత్తం నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళాలండి. ఇదంతా కూడా గైడ్ లైన్స్ ప్రకారం చేయాలని క్యాండిడేట్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి మేడం? ఇప్పటి వరకైతే ఎన్ఫోర్స్మెంట్లో ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ నిన్ననే మా దగ్గర 6 ఎక్సైజ్ యాక్ట్ కేసెస్ అని, మొన్న 11 కేసెస్ చేశాము. సీజర్స్ అన్ని కూడా 60,000, 70,000 ఇట్లా వర్త్ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి డీసీపీ గారు అయితే ఆ యొక్క సిబ్బందితో అయితే ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని అయితే సందర్శిస్తున్నారు. ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఒకవేళ వైన్స్ కానీ లేకుంటే ఎక్కడైనా గుంపుగా ఉంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే చాలా లిక్కర్ దొరికాది. అదేవిధంగా 17 కేసులు అయితే నమోదయ్యాయి చెప్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేశారో ఖచ్చితంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లలో సహకరించాలని అయితే డీసీపీ గారు అయితే అభ్యర్థులకు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.